అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హోంమంత్రి అనితకు చేదు అనుభవం ఎదురైంది. హోంమంత్రి అనితను మత్స్యకారులు అడ్డుకున్నారు. బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు మత్స్యకారులు. అయితే దీనిపై కమిటీ వేస్తామని హోంమంత్రి చెప్పగా కమిటీకి అంగీకరించే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు మత్స్యకారులు. హోంమంత్రి అనిత కాన్వాయ్ని సైతం అడ్డుకున్నారు మత్స్యకారులు. ఆ దృశ్యాలన్నీ మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. అయితే హోంమంత్రి అనితకు ఇది చేదు అనుభవం అనే చెప్పాలి. హోంమంత్రి అనితను మత్స్యకారులు కదలనీయకుండా అడ్డుకున్న దృశ్యాలు చూస్తున్నాం. బల్క్ డ్రగ్ పార్కును రద్దు చేయాలి అని మత్స్యకారులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, మనం చూడొచ్చు అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హోంమంత్రి అనిత కాన్వాయ్ని మత్స్యకారులంతా అడ్డుకున్నారు. హోంమంత్రి అనితను మత్స్యకారులు అడ్డుకున్న దృశ్యాలు, అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మనం చూస్తున్నాం. బల్క్ డ్రగ్ పార్కుని రద్దు చేయాలి అంటూ మత్స్యకారులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే దీనిపైన కమిటీ వేస్తామని హోంమంత్రి చెప్పారు. అయితే కమిటీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించే ప్రసక్తే లేదు అనేసి మత్స్యకారులు చెప్తూ ఉన్నారు. దీనిపైన హోంమంత్రి మాట్లాడుతున్నా కూడా మత్స్యకారులంతా కూడా ఆవిడని మాట్లాడనీయకుండా కూడా అడ్డుకుంటూ ఉన్నారు. కాన్వాయ్ని ముందుకు కదలనీయకుండా పెద్ద పెద్ద చెట్ల దుంగలని కూడా అడ్డం పెట్టారు. తమ డిమాండ్ నెరవేరేంత వరకు కూడా కాన్వాయ్ కదిలించే ప్రసక్తే లేదు అనేసి మత్స్యకారులంతా తేల్చి చెప్తూ ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు లైవ్ లో. నాయుడు, మహేశ్వరి, పాయకరాపేట నియోజకవర్గం రాజయ్యపేటలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మత్స్యకారులంతా కలిపి సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి నిర్బంధించారు. తమ సమస్యను పరిష్కరించాలని చెప్పి గత 15 రోజులు అధికారులంతా కూడా అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కును పెట్టకుండా అడ్డుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటి హోంమంత్రి అనిత కానీ ఎన్నికలకు ముందు మత్స్యకారులకు హామీ ఇచ్చారు. అయితే హామీ ప్రకారం మాట నిలబెట్టుకోవాలని చెప్పి మత్స్యకారులంతా గత 15 రోజుల నుండి కూడా నిరసన చేస్తున్నారు. హోంమంత్రి వచ్చి తమకు సమాధానం చెప్పాలి, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి వారంతా కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి ఈరోజు మధ్యాహ్నం తర్వాత వెళ్ళి మత్స్యకారులతోని ఈ బల్క్ డ్రగ్ పార్క్ జరిపారు. డ్రగ్ పార్క్ దాని మీద సమస్య చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి మత్స్యకారులు ఒప్పుకోలేదు. ఎన్నికలకు ముందు ఏదైతే ఒక హామీ ఇచ్చారో బల్క్ డ్రగ్ పార్క్ రాజీపేటలో ఏర్పాటు చేయమని చెప్పి అదే మాటకు కట్టుబడి ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కమిటీల మాట ఏంటంటే కూడా మత్స్యకారులంతా కూడా హోంమంత్రి నిలదీశారు. అంతేకాకుండా హోంమంత్రి కాన్వాయ్ ఊర్లో నుండి వెళ్లకుండా మత్స్యకారులంతా కూడా హోంమంత్రి కాన్వాయ్ నిర్బంధించారు. ఆ కాన్వాయ్ ముందుకు తగలకుండా చెట్లను కూడా అడ్డంగా పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా హోంమంత్రి మాట నిలబెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పెద్ద తీసుకువచ్చి పోలీసులతోని అక్కడ ఉన్న మత్స్యకారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించినప్పటికీ కూడా మత్స్యకారులు ఎక్కడ కూడా వెనక తగ్గలేదు. ఏది ఇచ్చిన మాట ప్రకారము తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయొద్దంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. గత 15 రోజుల నుండి కూడా పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు హోంమంత్రి రాలేదు. అయితే హోంమంత్రి రాకపోతే హోంమంత్రి ఇంటిని కూడా ముట్టడించడానికి తాము చెప్పి మత్స్యకారులు హెచ్చరించడంతో అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత తానే వచ్చి స్వయంగా కలుస్తాను, సమస్యను పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆమె ఈ రోజు వెళ్ళి మత్స్యకారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక కమిటీ వేస్తామని చెప్పి మాట్లాడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము కమిటీకి ఒప్పుకోము, ఇచ్చిన మాట ప్రకారం బల్క్ డ్రగ్ పార్కుని ఈ ప్రాంతం నుంచి తరలించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులతోని మత్స్యకారులను గత 15 రోజులుగా కూడా వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మత్స్యకారులు ఎక్కడ కూడా వెనక తగ్గలేదు. పిఠాపురంలోని పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్య మీద ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వారి సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం మత్స్యకారుల పట్ల వివక్ష చూపిస్తున్నారు. ఇక్కడ హోంమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ
మాట ఏంటి, ఇప్పుడు ఇక్కడ చేస్తున్న పని ఏంటని చెప్పి కూడా మత్స్యకారులంతా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తమతో ఓట్లు వేయించుకున్నారు, ఎన్నికలైన తర్వాత వారి అవసరం తీరిన తర్వాత తమను మోసం చేస్తున్నారని చెప్పి గత కొన్ని రోజులుగా టీడీపీ అలాగే కూటమి పార్టీల తీరు పట్ల మత్స్యకారులంతా తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ మత్స్యకారులను పోలీసులతో ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక తగ్గేది లేదని, తామంతా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మత్స్యకారులు చెప్తున్నారు. అయితే గత 15 రోజుల నుండి ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారు, అనవసరమైన కేసులు పెట్టారు. ఉద్దేశపూర్వకంగానే మత్స్యకారుల మీద ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే తప్పుడు కేసులు పెట్టినప్పటికీ కూడా తమ పోరాటం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ భయపడేది లేదని ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయడం వల్ల సముద్రంలోని ఏదైతే పార్క్ ఉన్నాయో అవి అక్కడ మత్స్య సంపద అంతా కూడా అన్యాయం అవుతుంది, తమ బతుకు తెరువు అంతా కూడా నాశనం అవుతుంది, తమ జీవనోపాధి దెబ్బతింటుంది. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తమ బల్క్ డ్రగ్ పార్కుకు ఒప్పుకోమని చెప్పి మత్స్యకారులంతా కూడా ఒకే మాట మీద ఉన్నారు. పార్టీలకు అతీతంగా మత్స్యకారులంతా కూడా ఏకమై ఈరోజు సమావేశానికి వచ్చారు. సమావేశానికి వచ్చిన తర్వాత హోంమంత్రి వారితో ఎటువంటి పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరపకుండా వారి సమస్యలు విన్న తర్వాత ఒక కమిటీని మాత్రమే వేస్తాను, కమిటీని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోతే కుదరదు. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పావో బల్క్ డ్రగ్ పార్క్ని ఇక్కడి నుండి తరలిస్తామని దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. అలాగే ఇక్కడ నుండి బల్క్ డ్రగ్ పార్క్ను తరలించే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి హోంమంత్రి కాన్వాయ్కి అక్కడ మత్స్యకారులంతా కూడా అడ్డంగా నిలబడి హోంమంత్రిని నిర్బంధించే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సాక్షాత్ ఒక హోంమంత్రిని మత్స్యకారులు నిర్బంధించారంటే కూటమి పాలన పరిస్థితి ఏ విధంగా, కూటమి మీద ప్రజల అసంతృప్తి ఏ విధంగా స్పష్టంగా బయటపడుతుంది మహేశ్వరి. అయితే నాయుడు మనం చూస్తున్నాం మత్స్యకారులంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా భారీగా మోహరించారు, మత్స్యకారులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనేసి వారు అంటున్నారు. ఏంటి అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజున అంటే గత 15 రోజుల నుండి కూడా రాజయ్యపేటలోని పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక్కడ ఉద్యమం చేయడానికి వీల్లేదు. హోంమంత్రి అనిత అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారు, ఆమె బిజీగా ఉన్నారు కాబట్టి ఆమె వచ్చిన తర్వాత మాట్లాడించే ప్రయత్నం చేస్తాము, మీరు ఉద్యమాన్ని విరమించాలని చెప్పి మత్స్యకారులను పోలీసులు బెదిరించినప్పటికీ కూడా హోంమంత్రి వచ్చి సమాధానం చెప్పే వరకు తాము ఇక్కడి నుంచి కదలేదు లేదంటూ కూడా భీష్మించుకొని అక్కడ కూర్చోవడం జరిగింది. అయితే ఈ తరహాలోనే ఉద్యమం చేస్తున్న సుమారు 30 మంది మత్స్యకారుల మీద పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ కూడా కేసులకి భయపడేది లేదు. తమ జీవితప్పుడు ఇటువంటి కేసులు తమల్ని ఏం చేస్తాయి, హోంమంత్రి సమాధానం చెప్పే వరకు కూడా ఇదే పెద్ద తరహాలో ఉద్యమం చేస్తామని చెప్పి మత్స్యకారులంతా కూడా ఒకే మాట మీద వచ్చారు. వివిధ రూపాలు ఒక్కొక్క రూపంలో మత్స్యకారులంతా కూడా నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరోవైపు మత్స్యకారులు చేస్తున్న పోరాటానికి కూడా వైఎస్ఆర్సీపీతో పాటు మిగతా రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. ప్రజాభిప్రాయం ప్రకారం ఇక్కడ నడుచుకోవాలి తప్పితే ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ పెట్టడానికి వీల్లేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ తమ సంపూర్ణ మద్దతును మత్స్యకారులకు తెలిపించింది. వారు చేసే పోరాటానికి అండగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా కూడా ఉద్యమంలోని పాల్గొంటున్నారు, మత్స్యకారులకి అండగా కూడా నిలబడుతున్నారు. మత్స్యకారులతో కలిసి పోరాటం చేస్తాం, ఇక్కడ నుండి బల్క్ డ్రగ్ పార్కు తరలించే వరకు మత్స్యకారులకు అండగా ఉంటామని చెప్తున్నారు మహేశ్వరి. అయితే 15 రోజులుగా ఉద్యమం చేస్తున్న వారిని సంప్రదించవలసిన పద్ధతి ఇది కాదు, వారు సానుకూలంగా మా వైపు మాట్లాడాల్సింది పోయి పోలీసులతో జులుం ప్రదర్శిస్తున్నారు అనేసి మత్స్యకారులు వాపోతున్నారు. ఖచ్చితంగా మహేశ్వరి, తొలి రోజు నుంచి కూడా రాజయ్యపేటలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలోని పోలీసుల్ని ఏర్పాటు చేశారు, పోలీస్ పిక్టింగ్లు పెట్టారు, అలాగే బారికేడ్లను కూడా ఏర్పాటు చేసి ఊర్లో నుంచి గ్రామస్తులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మత్స్యకారులు అక్కడ ఏదైతే పనులు జరుగుతున్న రోడ్డు మీదకు వచ్చి అక్కడ తమ నిరసన తెలిపారు. పాపలతో అలాగే చిన్న పెద్దని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమకు న్యాయం జరగాలి, తమ జీవితం అంతా కూడా సముద్రం మీదే ఆధారపడి ఉంది, ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేస్తే తమ జీవితాలన్నీ సర్వనాశనం అవుతాయి. ఇదే అంశాన్ని ఎన్నికలకు ముందు వారికి చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, అనిత కానీ ఇక్కడ ఈ ప్రాంతంలోని బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయకుండా చేసే బాధ్యత మాది, మీరందరూ కూడా తమకు ఓట్లు వేయండి, ఓట్లు వేసిన తర్వాత తాము ఏ విధంగా మీకు అనుకూలంగా ఉంటామో అనే విషయాన్ని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికలై సుమారు 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ జరిపినప్పుడు కూడా మత్స్యకారులంతా కూడా పెద్ద సంఖ్యలో ప్రజాభిప్రాయ సేకరణకు
వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయొద్దంటూ కూడా వారు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేయడం జరిగింది. హోంమంత్రి అనితకి వ్యతిరేకంగా అలాగే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వివిధ రూపాల్లో మత్స్యకారులు కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ వారు అనేక రూపాల్లో పోరాటాలు చేస్తున్నప్పటికీ బల్క్ డ్రగ్ పార్కు వల్ల తమకు అన్యాయం జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా కూటమి ప్రజాప్రతినిధులు ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇంక చేసేదేమీ లేక కూటమి ప్రభుత్వం మీద ఎదురు తిరిగారు. వారంతా కూడా ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గత 15 రోజుల నుంచి కూడా మత్స్యకారులంతా కూడా ఏకమై గ్రామంలో ప్రజలంతా పార్టీలను పక్కన పెట్టి కులాలను మతాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాజయ్యపేటకు సంబంధించిన ప్రజలంతా కూడా ఏకమై కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. హోంమంత్రి వచ్చే వరకు కూడా ఇక్కడ నుంచి తాము కదిలేదు లేదు, ఎన్ని రోజులైనా సరే ఎదురు చూస్తాము, వాళ్ళు వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడే ఉంటామని చెప్పి మత్స్యకారులంతా కూడా భీష్మించుకొని కూర్చోవడంతో చివరికి హోంమంత్రి వచ్చి మత్స్యకారులను కలిసే పరిస్థితి తప్పలేదు. హోంమంత్రి వచ్చి ఈరోజు కలిసి వారితో మాట్లాడిన తర్వాత కమిటీ వేస్తాను, ఇక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఒక్కసారిగా ఆ మత్స్యకారుల ఆగ్రహం కట్టలు తెచ్చుకొచ్చింది. ఎన్నికలకు ముందు నువ్వు చెప్పిన మాట ఏంటి, ఎన్నికల తర్వాత నువ్వు చేస్తున్న పని ఏంటని చెప్పి ఒక్కసారిగా తిరగబడ్డారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మత్స్యకారులంతా కూడా వినే పరిస్థితి లేదు. మత్స్యకారులకి అలాగే పోలీసులకి తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఏదైతే రోప్ పార్టీ ఉందో ఆ రోప్ పార్టీని కూడా సేధించుకుని వెళ్ళి హోంమంత్రి అనిత కాన్వాయ్ని అడ్డుకోవడమే కాకుండా హోంమంత్రి అనితను అక్కడ నిర్బంధించారు. పోలీసులు కేసులు పెడతామని బెదిరించినప్పటికీ కూడా ఆడామగా ఎక్కడా కూడా భయపడలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారము ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ని ఏర్పాటు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూటమి నేతల మీద ఉంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అనిత మీద ఉందని చెప్పి మత్స్యకారులంతా కూడా కరాఖండిగా చెప్తున్నారు. మహేశ్వరి అయితే నాయుడు 15 రోజులుగా వీరు ఉద్యమం చేస్తూ ఉన్నారు. అయితే ఈ మత్స్యకారుల ఉద్యమానికి సంబంధించి మత్స్యశాఖ అధికారులు సంబంధిత అధికారులు ఏమైనా ఇప్పటి వరకు స్పందించారా? ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా స్పష్టమైన హామీ వాళ్ళకి ఇవ్వలేదు. అలాగే వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ లేదంటే అధికారులతో కానీ మాట్లాడడానికి మత్స్యకారులు ఇష్టపడలేదు. తమకు హామీ ఇచ్చింది ఎన్నికలకు ముందు ఇప్పుడున్న హోంమంత్రి అనిత కాబట్టి ఆమె వచ్చి మాత్రమే తమకు సమాధానం చెప్పాలి. ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఆమె మీద ఉంది. ఎన్నికలకు ముందు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాను కూడా రాజయ్యపేట గ్రామానికి చెందిన బిడ్డనే, మీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్లు కదా, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నా మీద ఉంది, మీరంతా కూడా మీ ఊరి ఆడబిడ్డగా గెలిపించండి, నన్ను నా మీద నమ్మకం ఉంచండి, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి హోంమంత్రి అనిత అనేక సందర్భాల్లో ఎన్నికల ప్రచార సమయంలోని పండగలకు వచ్చిన సమయంలోని చెప్పారు. ఆమె మాటలను నమ్మి ఆమెకు అత్యధిక మెజార్టీతో గెలిపించాము. ఎన్నికల తర్వాత ఇక్కడ నుండి బల్క్ డ్రగ్ పార్కును తరలిస్తారని ఆశించాము. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. బల్క్ డ్రగ్ పార్కుకి సంబంధించిన పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్లు విస్తరణ కానీ లేదంటే ఆ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకి సంబంధించిన అన్ని పనులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశాము. ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేస్తే తమ జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి ఇక్కడ బల్క్ డ్రగ్ పార్కును పెట్టొద్దు, వేరే చోటుకి ఎక్కడైనా తరలించండి, లేదంటే ఆ ప్రతిపాదన రద్దు చేసుకోండి అని చెప్పి ఆ రోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అధికారులకు స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వారి వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోగా పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాబట్టి తాము ఇంకా విధిలేని పరిస్థితుల్లో రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది, అలాగే ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి మత్స్యకారులంతా కూడా పేర్కొంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారము ఇక్కడున్న బల్క్ డ్రగ్ పార్కుని రద్దు చేయకపోతే ఈ పోరాటాన్ని మరున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాము. ఈ ఒక్క రాజయ్యపేట ప్రాంతానికే కాకుండా రాష్ట్రంలో మిగతా ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరినీ కలుపుకొని కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మత్స్యకారులంతా కూడా హెచ్చరిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడారు, ఎన్నికలు అయిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారు. కూటమి నేతలకు, తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రజలను మత్స్యకారులను మోసం చేయడం ఇదేమీ కొత్త ఏమీ కాదు. ఈసారి వారి మాటలు నమ్మి ఓటేసినందుకు తమకు తగిన విధంగా గుణపాఠం చెప్పారని చెప్పి మత్స్యకారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారుల కుటుంబాలకు అన్యాయం జరుగుతుంటే కనీసం ఒక్క నాయకుడు కూడా పన్నెత్తి మాట్లాడలేదు. కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వచ్చి తమను ఓదార్చే ప్రయత్నం చేయలేదు, పరామర్శించే ప్రయత్నం చేయలేదు. చివరికి హోంమంత్రి రావాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తే ఆమె కూడా వచ్చింది తప్పితే లేదంటే
ఏదో ఒక మాటలు చెప్పి కాలయాపన చేసే పరిస్థితి ఉండేది తప్పితే ఆమె కూడా వచ్చేది కాదని చెప్తున్నారు. 2 రోజుల ముందు ఆమె ఫోన్లో మాట్లాడి వస్తామని చెప్పారు తప్పితే కానీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఒక హామీ కూడా ఇవ్వలేదు. అయితే ఆమె వచ్చిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావించామని, కానీ ఆ నమ్మకం కూడా హోంమంత్రి అనిత మీద పోయిందని ఆమె మాట మార్చి సమస్యను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాము, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు తప్పితే సమస్యను నేను ఇచ్చిన మాట ప్రకారం సమస్యను పరిష్కరిస్తాను, నా పరిధిలోనే సమస్యను పరిష్కరించి మీ అందరికీ న్యాయం చేస్తామనే మాటనైతే హోంమంత్రి అనిత చెప్పలేకపోతున్నారు. దీన్ని మాత్రం మత్స్యకారులు తీవ్రంగా పరిగణించి ఉద్యమాన్ని రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఉమ్మడి విశాఖ జిల్లాలో హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో మత్స్యకారులు 2 వారాలకు పైగా వీధులకెక్కి ఆందోళనలు చేస్తున్నారు. నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్స్ కంపెనీలు పనులు తక్షణమే ఆపేయాలి అని, తమకు ఆ కంపెనీ వద్దే వద్దు అని వారు నినదిస్తున్నారు. ఈ కంపెనీ విడుదల చేస్తున్న రసాయన వ్యర్థాలతో సాగర జలాలు కలుషితమై మత్స్య సంపద అంతరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి పైగా మత్స్యకారులు వేటకు వెళ్లినా ఒక్క చేప పడ్డం లేదు అన్నారు. గత ఎన్నికల్లో కాలుష్యకారక కంపెనీ ఇక్కడ స్థాపించకుండా చూస్తాము అని స్థానిక ఎమ్మెల్యే హోంమంత్రి అనితతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు అని మత్స్యకారులు అంటున్నారు. అధికారంలోకి వచ్చాక తమ చావు తమని చావమంటున్నారని ఈ పేదలు ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా బల్క్ డ్రగ్ కంపెనీని రానివ్వము అంటున్నారు వీరు. మా శవాలపై మీరు కోటలు కట్టుకుంటే అవి త్వరలోనే కూలిపోతాయని వారు శపిస్తున్నారు. బల్క్ డ్రగ్ కంపెనీ వద్దు అని స్థానికులు పదే పదే మొత్తుకుంటున్నా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందని గంగపుత్రులు నిప్పులు చెరుగుతున్నారు. పాలకులకు డబ్బులే కావాలి, తమకు మాత్రం ఆకలి తీరాలి అని మత్స్యకారులు అంటున్నారు. ఈ మధ్యనే అదనపు భూసేకరణ కోసం ఇక్కడి గ్రామాలలో ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభల్లో మత్స్యకారులు బల్క్ డ్రగ్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదు అని తెగేసి చెప్పారు. తాము రోడ్డున పడి ఆందోళనలు చేస్తూ ఉంటే తమ ఓట్లతో గెలిచిన హోంమంత్రి అనిత తమని ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని వారు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే రాజయ్యపేటకు వచ్చిన హోంమంత్రి అనితను అడ్డుకొని తీవ్ర నిరసన తెలిపారు మత్స్యకారులు. రాత్రి వేళల్లో కొవ్వొత్తులతో ఆందోళనలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గంగపుత్రులు నినదించారు. మత్స్యకారుల ఆందోళనలకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీతో పాటు సిపిఎం తదితర పార్టీలు మద్దతు తెలిపాయి. ఒక పక్క మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు, మరోపక్క ప్రజా సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. అయినా ప్రభుత్వంలో కదలిక లేదు సరికదా. రాజయ్యపేటను ఆనుకుని బల్క్ డ్రగ్ కంపెనీ భవనాల నిర్మాణాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ పనులకు ఎలాంటి అనుమతులు లేవు అని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని నేతలు ఆరోపిస్తున్నారు.